హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు మనం బీడ్స్ వర్క్ చేయడానికి మనకి ఏ మెటీరియల్ అవసరమో చూద్దాం. ఎందుకంటే ప్రతిదీ నేర్చుకోవటానికి ముందు రా మెటీరియల్ ఏం కావాలి అనేది మనకు తెలియాలి కదా. దానికోసం ఫస్ట్గా మనకి ప్లాస్టిక్ దాగా కావాలండి. ఇది నెంబర్ వైజ్ ఉంటుంది, 30, 40, 50 అలా నెంబర్ వైజ్ ఉంటుంది. మనం బీడ్స్కి అనుకూలంగా దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సిజర్, దాంతోపాటు మనం నార్మల్ స్టిచ్చింగ్ చేస్తాం కదండి, బట్టలు నార్మల్గా కుట్లేయటానికి అలా యూజ్ చేసుకుంటాం కదా, ఆ సూది, నార్మల్ సూది కావాలి. ఇది కూడా సైజ్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది, మనం మోతీలు తీసుకునే దాన్ని బట్టి. ఇదిగోండి సూది. ఇకపోతే వీటితో పాటు మెయిన్ మనకి బీడ్స్ కావాలి కదా, బీడ్స్ చూద్దాం. బీడ్స్ ఇవి చూడండి, ఇవి 2mm సైజు. దీనిలో అన్ని అంటే పెరల్ మోతి చూడండి, నేను దగ్గరగా చేస్తున్నాను. వీటిలో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. దీని తర్వాత 4mm మోతి. ఇది వాటిలో ఇది పెరల్ మోతి, ఇది ప్లాస్టిక్ మోతి. ఇందులో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ మోతి. వీటితో పాటు గ్లాస్ మోతి కూడా ఉంటుంది. అవి కాకుండా ఇది చూడండి, క్రిస్టల్ మోతి. ఇది 6mm అండి, 6mm. ఇంకా ఇది పెరల్ మోతి. దీనిలో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది మిక్స్డ్ కలర్ కనిపిస్తుంది కదండి, ఇది మిక్స్డ్ కాదు, అన్ని కలర్స్ నేను మిక్స్ చేశాను అనమాట. అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. వాటితో పాటు ఇది 8mm. చూడండి, ఇక్కడ పెడుతున్నాను, క్లారిటీ ఉంటుంది. ఇది 8mm ప్లస్ ఇది 10mm. ఇవి 16mm వరకు మోతీ అవైలబుల్ ఉంటుందండి. వీటిని మధ్యలో మిక్స్ చేయాల్సిగా ఉంటుంది. ఇదిగోండి లంబ మోతీ. ఇది వీటిలో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఫ్లవర్ డిజైన్ చేయడానికి ఇది ఉపయోగపడుద్ది. వాటితో పాటుగా లట్కన్స్, మనం కర్టెన్స్ ఏమైనా చేయాలనుకోండి, వాటికి కింద లట్కన్స్ వేయాల్సి ఉంటుంది కదా, లట్కన్స్ చేస్తే అందంగా ఉంటుంది. వాటికి చూడండి, ఇవే కాకుండా చాలా, ఇది ఆకులా ఉంది కదండి, లీఫ్ లాగా ఉంది. ఇవే కాకుండా చాలా ఉంటాయి. గ్రేప్స్, టెడ్డీ బేరు చాలా అవైలబుల్ దొరుకుతాయి మార్కెట్లో. వాటితో పాటు హార్ట్ షేప్. దీన్ని కూడా మనం ఏదైనా తయారు చేసేటప్పుడు మధ్యలో యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. మనం ద్వారబంధంకి గేట్ అవి తయారు చేసేటప్పుడు యూజ్ అవుద్ది. పైపు, వీటిలో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. ఇదిగోండి, ఇవి లంబమోతిలో మల్టీ కలర్ దొరకవు. మనకి ఎన్నెన్ని కావాలని గ్రామ్స్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుందండి ఏదైనా. చూసారు కదండి మెటీరియల్. వీటితో పాటు ఇదిగోండి, ఇవి కూడా అవసరం అవుతుంటాయి. అంటే మనం చూజ్ చేసుకున్న డిజైన్ బట్టే చూడండి, అవి 1 by 1 మనం ఇలా పెట్టామనుకోండి, ఒక ఫ్లవర్లా తయారవుద్ది, చాలా బాగుంటుంది. వాటితో పాటు మనం బ్యాంగిల్స్ ఏమైనా బీడ్స్తో తయారు చేసుకునేటప్పుడు ఇది యూజ్ అవుద్దండి. క్రిస్టల్ మోతి, ఇది ఒరిజినల్. ఇది కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. క్రిస్టల్ మోతి, ఇది ఇలా లైన్ వైజ్ దొరుకుద్ది. ఇవి బేసిక్ మెటీరియల్స్ అండి. వీటిని మనం యూజ్ చేసుకుంటూ మనకి అవసరమైనవి, ఇష్టమైనవి చాలా తయారు చేసుకోవచ్చు. మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండి. థ్యాంక్ యూ.